of inclusion, empowering women, supporting the marginalized and encouraging innovations at every level. हुकूमत तेलंगाना अपने सियासी वादों को पूरा करते हुए हाल ही में श्री रेवंत रेड्डी साहब ने बैन-अल-अक़वामी दौरों के ज़रिए 3 लाख करोड़ से ज़्यादा की सरमायाकारी को तेलंगाना के तरफ राग़िब किया है, जिससे तेलंगाना की मुकम्मल तरक्की मुमकिन है। తెలంగాణ ఆకాంక్షలకు ప్రతినిత్యం ప్రాణం పోద్దాం. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మించేందుకు పునరంకితమవుదాం. రేషన్ కార్డులకు రేవంతన్న సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, 42% బీసీ రిజర్వేషన్లు, భూభారతి, సన్నాలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రేషన్ స్కూల్స్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, కులగణన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఉచిత వైద్యం, 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్, వరంగల్ ఎయిర్పోర్ట్, మెట్రో ఫేజ్, చెరువుల రక్షణకు హైడ్రా, ఫ్యూచర్ సిటీ, లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఐటీ రంగం, కొత్త రేషన్ కార్డులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, టీఎస్ నుండి టీజీ, రైతు నేస్తం, రాష్ట్ర గీతం, జయ జయ హే తెలంగాణ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఇలా అనేక మైలురాళ్లతో సాగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తొలి స్థానంలో ఉంచాలన్న తన కలను, తెలంగాణ 4 కోట్ల ప్రజల కలల్ని తన గుండెల్లో దాచుకొని సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధాన వేదిక దగ్గరకు వేయించేస్తున్నారు.